నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనములు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తులో మనం పొందిన రక్షణలోని ముఖ్యమైన అంశం. దీనిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిలో మనం పొందే అంతరంగ సమాధానం, ఆనందం, వారితో మన సంబంధం నుండి ప్రవహించే ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి. సంతోషం గురించి లేఖన భాగాల వివరణ ఈ విధంగా ఉంది. క్రీస్తులో దేవుడు అనుగ్రహించే రక్షణతో ఈ సంతోషం అనుబంధం కలిగి ఉంది. సంతోషం దేవుని నుండి వచ్చే ఆత్మవరాల్లో ఒకటి. ఇది యాత్రికంగా కాక క్రీస్తుతో మనం కొనసాగించే సన్నిహిత సంబంధం ద్వారా కలిగే అనుభవం. మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిని, సమీప్యతను మనకు కలిగించినప్పుడు ఈ సంతోషం అత్యధికం అవుతుంది. ఈ సంతోషం దేవుని వాక్యానికి మనం హత్తుకోవడం, ఇతరులను ప్రేమించడం, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం, ఈ లోకం నుండి మనలను వేరుపరుచుకోవడం అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సమీప్యత, విమోచన, బహుమానంలో ఉన్న ఈ ఆనందాన్ని ఏ బాధ, బలహీనత, శ్రమ, కష్ట పరిస్థితులు నాశనం చెయ్యలేవు. ఫిలిప్పీయులపై పౌలుకు గల నమ్మకం, విశ్వాసంపై వారికి గల ఆకాంక్ష, దాని కొరకు వారు చేసే త్యాగంపై ఆధారపడింది. నమ్మకమైన విశ్వాసులకు దేవుని నమ్మకత్వం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఆయన కృపను నిరోధించే వారిలో ఆయన నమ్మకత్వం పనిచేయలేదు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.